ఓకే గైస్, ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్కి బ్లర్ యాడ్ చేయడం ఎలా. అంటే బ్లర్ అంటే నార్మల్ క్యాషన్ బ్లర్ అందరూ అప్లై చేస్తారు, అంటే జనరల్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం. బట్ ఆబ్జెక్ట్కి మోషన్ బ్లర్ యాడ్ చేయడం ఎలా, అంటే ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉన్నట్టుగా ఫోటో క్యాప్చర్ చేసినట్టుగా క్రియేట్ చేయడం ఎలా ఏంటి అనే కాన్సెప్ట్ మీద వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. ఓకే, సో మనకి ఇక్కడ ఫిల్టర్స్ లోపల బ్లర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ లైక్. ఓకే, సో మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యువర్ విష్, లైక్ అప్ టు యూ. పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని హియర్ వీ హ్యావ్ సెలెక్ట్ సబ్జెక్ట్. సో నేనైతే సెలెక్ట్ సబ్జెక్ట్ తీసుకుంటున్నా. లైక్ ఇక్కడ మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ద సెలెక్ట్ సబ్జెక్ట్. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. కానీ సబ్జెక్ట్ సెలెక్ట్ అయింది, బట్ దెర్ వాజ్ అన్ అ ప్రాబ్లమ్ విత్ థింగ్. లైక్ ఇక్కడ మనం ఏరియాస్ చూసినట్లయితే షూ ఏరియా కాకుండా అక్కడ సైన్ బోర్డ్ ఏరియా అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఉన్న పర్సన్, ఇలాంటి ఏరియాస్ అనేటివి సెలెక్ట్ అయినాయి. సో మీరు కీబోర్డ్ లోపల ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి సెలెక్షన్ అనేది మైనస్ అవుతుంది అనమాట. సో నేను ఆల్ట్ బటన్ ప్రెస్ చేశాను, జస్ట్ మనకు కావాల్సినట్టుగా లాసర్ టూల్తో ఇలా డ్రాగ్ చేసేయండి. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఏరియా లోపల ఉన్న సెలెక్షన్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే లైక్ ఇక్కడ ఇంకా మనకి ఎక్కడ ఇష్యూ ఉంది, సో ఇక్కడ కూడా ఇష్యూ ఉంది. సో ఐ జూమ్ దిస్ అండ్ ఐ కెన్ డూ ఇట్ లైక్ దిస్. ఓకే, యా ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి పర్సన్ మీద కూడా ఇది ఎఫెక్ట్ అయిందనమాట. సో ఐ హోల్డ్ ఆల్ట్ హియర్. అంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఎలా పనిచేస్తుందంటే సబ్జెక్ట్ లోపల ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఐ సెలెక్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫైన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. సో ఈ ఏరియాని కూడా నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫైన్ లైక్. అండ్ ఇక్కడ కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఐ సెలెక్టెడ్ లైక్ దిస్, ఐ లైక్ దిస్, ఐ డూ లైక్ దిస్, ఐ డూ లైక్ దిస్. ఓకే, దట్స్ ఫైన్. సో మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది చాలా ప్రాపర్గా ఏరియా అంతా సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఏం చేస్తున్నా అంటే మనకు లేయర్ని డూప్లికేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు కంట్రోల్ జే యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే లేయర్ వయా కాపీ అని వస్తుంది. యూ కెన్ యూజ్ ఇట్ లేయర్ వయా కాపీ ఆల్సో. లైక్ అంటే మన సబ్జెక్ట్ పైన రైట్ క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్లో లేయర్ వయా కాపీ వస్తుంది. లేదా యూ కెన్ యూజ్ కంట్రోల్ జే ఆర్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. So or else you can use control C and control shift V, paste in place. You can use like that. So what I'm doing, I'm using layer via copy. So ఆటోమేటిక్గా మనకి ఏంటంటే లేయర్ అనేది ఒక కాపీ లాగా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇట్స్ అ పిఎన్జీ ఫైల్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే బ్యాక్గ్రౌండ్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నాం, బ్లర్ని. సో మనకి బ్లర్ని రీఎడిట్ చేసుకోవడానికి చాయిస్ ఉండాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి కుదిరితే ఆబ్జెక్ట్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఫిల్టర్స్ వాడినామో అవి రీఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ మనకి చాయిస్ ఉంటుంది అనమాట. సో ఐ గో ఫర్ ఫిల్టర్స్, హియర్ వీ హ్యావ్ బ్లర్. ఈ బ్లర్ లోపల ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ గ్యాషన్ బ్లర్. సో గ్యాషన్ బ్లర్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేయగానే మనకి ఏరియా అనేది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది. అయితే మీకు ఎంతవరకు బ్లర్ కావాలి ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ సో నేను ఏరియాని ఇంతవరకు ఇలా బ్లర్ చేసుకుంటున్నా. నాకు ఆబ్జెక్ట్ ప్రివ్యూ అనేది చాలా ప్రాపర్గా వచ్చేంత వరకు నేను బ్లర్ చేసుకుందాం అనుకుంటున్నా. నైస్, ఇప్పుడు నాకు సరిపోయింది. అంటే బ్లర్ లెవెల్ అనేది దట్స్ ఫైన్ లైక్. ఓకే, సో అండ్ ఈ బ్లర్ లోపల ఇప్పుడు ఆబ్జెక్ట్కి మూమెంట్ ఉన్నట్టుగా ఎలా యాడ్ చేయాలి. సో ఇదే ఆబ్జెక్ట్ లోపల మనకి మళ్ళీ ఫిల్టర్స్కి వెళ్తున్నా. ఇక్కడ బ్లర్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హియర్ వీ హ్యావ్ ఫిల్టర్స్ అండ్ సెలెక్ట్ పక్కన, అండ్ హియర్ వీ హ్యావ్ బ్లర్స్. అండ్ ఇక్కడ కిందికి వస్తే బ్లర్ లోపల సబ్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మోషన్ బ్లర్ అనే ఎఫెక్ట్ని నేను వాడుతున్నా. సో ఐ క్లిక్ ఆన్ మోషన్ బ్లర్ నౌ. సో ఆటోమేటిక్గా మనకు మోషన్ బ్లర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మోషన్ బ్లర్ అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి మోషన్ బ్లర్ లోపల డిస్టెన్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మోషన్ బ్లర్ చాలా ఎక్కువ ఉంది, కాకపోతే రైట్ నౌ ఐ యూస్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ అనేది మీరు ఆబ్జెక్ట్ని ఎంతవరకు ఉండాలి, ఎలా అంటే ఇలాంటి యాంగిల్స్లో బెండ్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎటు వెళ్ళాలి బ్లర్ లెవెల్ అనేది ఏంటి, ఎటు సైడ్ ఫేడ్ అవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, నాకు వెనకాల అంటే ఆబ్జెక్ట్ అనేది మూమెంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ఆబ్జెక్ట్ అంటే బ్లర్ డిస్టెన్స్, మోషన్ బ్లర్ డిస్టెన్స్ని పెంచుతుంటే ఆబ్జెక్ట్కి మూమెంట్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పైన ఏరియాలో చూస్తున్నారా, ఇక్కడ ఉండే షేడ్స్ అనేటివి కొంచెం అలా పైకి వెళ్ళిపోయినాయి అన్నమాట. లేదు మీకు డిఫరెంట్ యాంగిల్స్లో కావాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ. లైక్ అంటే మీరు ఎలాంటి థింగ్స్ లోపలికి మార్చుకుందాం అనుకుంటున్నారు ఏంటి అనేది. సో ఓకే, ఐ యూస్ లైక్ దిస్
అండ్ నాకు డిస్టెన్స్ ఇలా కావాలి. సో నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా, దీన్ని మోషన్ బ్లర్ని చేసేసుకున్నా అండ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఓకే. సో నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే గ్యాషన్ బ్లర్ని కొంచెం తగ్గించుకోవాలనిపిస్తుంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ హియర్ వీ హ్యావ్ గ్యాషన్ బ్లర్ ఫిల్టర్స్. అంటే ఇప్పుడు మనం రీఎడిట్ చేసుకోవడానికి స్కోప్ ఉందన్నమాట. జస్ట్ సే ఓకే. సో ఆటోమేటిక్గా మీకు గ్యాషన్ బ్లర్ ఫిల్టర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. కొంచెం మీకు కావాల్సినంతగా తగ్గించుకుంటా అనుకుంటే తగ్గించుకోండి, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఒక మనకి కార్ కనిపిస్తుంది. ఓకే, సో నేను సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి కార్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి పర్టికులర్గా ఏరియా అంతా సెలెక్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి స్మాల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, ఈ డిస్టర్బెన్సెస్ని ఇలా ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ని మైనస్ చేసుకుంటున్నా. సో మనకి ఆటోమేటిక్గా ఇలా సెలెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇలా చూడండి, జూమ్ చేసుకోండి, బ్లర్ అనేది ఇంపాక్ట్ బాగుంటుంది పిక్చర్ పైన. In the same way, what I'm doing, like here also I'm opening my background lock and right click on it, layer via copy. So in this we have the object in other layer. Okay, right now I convert it into a smart object and I go for filters, and here we have blur, and directly I'm applying motion blur. సో మీరు చూసినట్లయితే చాలా హెవీగా అప్లై అయిపోయింది. మనకి ఇంత బ్లర్ అనేది అవసరం లేదు. అండ్ కుదిరినంతగా అంటే ఆబ్జెక్ట్ అనేది మీకు మూమెంట్లో ఉన్నట్టుగా కనిపించాలి. అండ్ మోషన్ బ్లర్ యాంగిల్ మీకు ఎలా అయితే ఇట్లా అంటే ఇప్పుడు ఒక స్పీడీ లుక్లో ఉన్న కార్ని పిక్చర్ తీస్తే ఎలా వస్తుందో మనకి ఇప్పుడు అలా వస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా చేంజ్ అయిపోయింది లైక్. ఓకే, అంటే మీకు ఆబ్జెక్ట్ అనేది మొత్తం కంప్లీట్గా మోషన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు కొంచెంగా రిజల్ట్ ఉంటుంది, అంటే డైరెక్ట్గా ఐఎమ్ షోయింగ్ ఓకే. సో ఇలా ఉంది కదా. ఇంకా మీకు అంటే ఇంకా స్పీడ్లో ఉంది కార్ అని చూపించడానికి you can use more blur, like see, look up ఎలా ఉందో. this is about motion blur and Gaussian blur. సో Gaussian blur అనేది ఆబ్జెక్ట్ని బ్లర్ చేస్తుంది. మోషన్ బ్లర్ అనేది ఆబ్జెక్ట్ అనేది మూమెంట్లో ఉన్నట్టుగా మనకి ఒక ఎల్యూసినేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు కావాల్సినంతగా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ అనేటివి. ఓకే, that's all for today.